హాయ్! ఈ రోజు పొదిలి సీన్‌లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? మహా వాళ్ళొచ్చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంటారు. పోలీస్ స్టేషన్‌లో వచ్చేసి మా చక్రి అంటాడు. ఎందుకంటే మీరిలా చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళొచ్చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తామంటున్నారు గదా! తీసేసుకుందాము లేనిపోని గొడవ. వాళ్ళేమో మా ఇంటికి కాల్ చేస్తామంటున్నారు. మీ ఇంటికి కాల్ చేస్తామంటున్నారు. ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో ఇదంతా మనకి అవసరమా? వాళ్ళిచ్చింది తీసేసుకొని ఎళ్ళిపోదామని జెప్పేసి చక్రి అయితే మహాతో అంటాడు. ఇంకేం మాట్లాడదు. కామైపోతుంది. ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చేసి సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ పోలీస్ కానిస్టేబుల్‌తో ఉంటారు గదా! ఆయనతో వచ్చేసి చేపట్టుకొని థాంక్స్ అని చెప్పనేసరికి, ఏంటి ఇందాకేమో ఆ అమ్మాయికి జాగ్రత్త అని చెప్పాలనిపించింది. ఇప్పుడేమో నువ్వు ఆ అమ్మాయితో జాగ్రత్త అని నాకు చెప్పాలనిపిస్తున్నది అనేసరికి, మాకు బిడ్డ పుడితే మీ నాన్నగారి పేరు పెట్టుకుంటా. మీ నాన్నగారి పేరేంటి భిక్షపతా? ఓకే. భిక్షపతి పేరు పెట్టుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతారు. అక్కడికెళ్ళిన తర్వాత కొంచెం సేపు తర్వాత మహా వచ్చేసి, ఆపండి ఇక్కడి నుంచి కారు ఆపండి అని చెప్పేసి అంటుంది. ఎందుకు అంటే, ఇవంతా మీకు తెలుసు. మీరు కావాలని ఇలా చేశారు. పెళ్లి అవుతుందని చెప్పి మీకు తెలుసు అని చెప్పనేసరికి దానికి చక్రి ఉండేసి నాకెలా తెలుస్తుంది అంటే మీకు తెలుసు. లేదంటే ఇప్పుడు చూడండి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు పారిపోవాలనుకున్నారు. మిమ్మల్ని తీసుకొచ్చాను. జాగ్రత్తగా తీసుకొచ్చాను. మధ్యలో అయితే వదిలిపెట్టలేదు. ఇప్పుడు మంచోడిని కాస్త మీరు ముంచోడిని చేసేటట్టు ఉన్నారు గదండీ! అని చెప్పేసి అంటే ఇతను ఎలా అయినా సరే మాటలతో మబ్బు చెప్పేస్తాడనమాట. మాటలతో మభ్యపెట్టి ప వీళ్ళ తప్పును గూడా వాళ్ళే తప్పు చేస్తున్నట్టు అని చెప్పే రకం అనమాట. కొంతమంది అట్లాగే ఉంటారులే. తప్పు వాళ్ళు చేసినా గూడా తప్పు పక్కనోళ్ళ మీదకి నెట్టేస్తుంటారు. ఆ విధంగా ఉంటారు చాలా మంది. ఆ విధంగా వచ్చేసి హమ్మయ్య! మాటలతో ఎలా అయినా సరే ఆ పిల్ల తప్పంతా నాదే అనుకునేటట్టు చేయాలని చెప్పేసి అనుకుంటాడు. చక్రి గూడా వచ్చేసి ఎక్కడండి నేనేం చేశాను? ఇప్పుడు మొదటి నుంచి చెప్పుకుంటా వస్తారనమాట. మీకు అతనికి జుట్టుపోలు గాని ఇష్టం లేదు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేనొచ్చాను. మీకు హెల్ప్ చేశాను. ఇక్కడి దాకా తీసుకొచ్చాను. మధ్యలో వదిలేయలేదు. మీరే వాడికి కాల్ చేసి మళ్ళీ ఆ జుట్టుపోలు గాడిని తిట్టి నిద్రపోతున్న సింహాన్ని లేపి మళ్ళీ మీరే అడిగారు. నా తప్పేముంది? మీరెందుకు నన్ను ఇలా అంటున్నారు? అని చెప్పనేసరికి ఇప్పుడు చూడు మా అన్నకి పెళ్లి కాలేదు. మా అన్న తర్వాత ఇంకా ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళు కాలేదు అని చెప్పనేసరికి మహా ఉండి అవునా అండి? సరే ఇదిగో తప్పు నాదేలే. నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. తప్పు నాది. ఇప్పుడు మీ అన్నయ్య చాలా మంచోడు. మీ అన్నయ్యకి పెళ్లవుతుందిలే అని చెప్పేసి అంటుంది. హమ్మయ్య! తప్పు నాది లేదు అన్నతోటి చేసుకున్నానని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళైతే ఇంటికైతే బయలుదేరేస్తా ఉంటారనమాట. ఇక్కడొచ్చేసి బ్లౌజ్ కుట్టించుంటది గదా! అమ్మాయి బ్లౌజ్‌నయితే తీసుకొచ్చిస్తుంది. ఎవరికి? మాధవ్‌కి వాళ్ళ మరదలు బ్లౌజ్ ఇస్తుంది. ఇచ్చేసరికి "ఏంటి కుక్కలేమన్నా తరుముకుంటున్నాయా? నువ్వు అంతలాన పరుగెత్తుతున్నావా?" అంటే, "లేదు మా అమ్మ తరుముకుంటుందని చెప్పి నేనెట్లా వచ్చినాను" అని చెప్పి అంటుంది. "ఏంటి బావ నువ్వేమన్నా బాధపడుతున్నావా?" అంటే, "నాకేం బాధ లేదు" అనేసరికి, "నేను బాధపడుతున్నాను. మనిద్దరం చిన్నప్పుడు ఎంత బాగా ఉండేవాళ్ళము. ఇప్పుడైతే ఏమీ లేకుండా పోయిందంటే, ఇప్పుడు ఏదైనా సరే మనకి రాసిపెట్టుంటే జరుగుతుంది" అని చెప్పేసి మాధవ్ అయితే చెప్తాడు. ఇప్పుడు చూసావా ఆ అమ్మాయి చూడు లక్షాధికారి అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుంది గదా! అంటే, "అవును బావ నాకంత తెలివితేటలు లేవు. నేనంత పిరికిదాన్ని. ఆ అమ్మాయి చూడు ఎలా పెళ్లి చేసుకొచ్చిందని" చెప్పేసి ఆ అమ్మాయి బాధపడుతుంది. నాకిప్పుడు ఏజ్ అయిపోతున్నా గూడా మా అమ్మ వాళ్ళొచ్చేసి వేరే సంబంధం చూస్తా ఉన్నా గూడా నేను చేసుకోవట్లేదు. లాస్ట్‌కి ఏం జరుగుతుందంటే నేనన్నా ఏమన్నా చేసుకుంటాను, లేకపోతే మా అమ్మన్నా ఏమన్నా చేసుకుంటుందంటే, "అదేం మాట్లాడబాకులే నువ్వు ఈవినింగ్ రా" అని చెప్పేసని చెప్తాడు. చూద్దాము మా అమ్మ ఎలా పంపిస్తుంది అని చెప్పని చూద్దాము. అయినా గూడా దొడ్డిదారి తీసింది గదా! నేనొచ్చేస్తానులే అని చెప్పేసి అని అంటుంది. అనిన తర్వాత ఇంకా వీళ్ళైతే బాగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నాక సరే పోదాం పదండి అని చెప్పేసి వచ్చేస్తా ఉంటారు. వస్తున్నప్పుడు ఇంకా వాళ్ళ అన్న ఫోన్ చేస్తాడనమాట. చక్రి వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నారా? ఏం చేస్తున్నారు? వస్తున్నారా? అని చెప్పంటే, ఇద్దరం కలిసి వస్తున్నాం అనేసరికి కన్నాతో ఉండేసి కన్నా పూర్తి పేరు కనుక్కో మహాది అంటే, ఏం పేరంటే ఆమె పేరా మహాకాళి అని చెప్పంటాడు. ముందు ఎనక ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు 2 కొమ్ములున్నాయి అనేసరికి ఇంక మహా ఉండేసి, ఏంటి నేను భద్రకాళినా? మహాకాళినా? అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇప్పుడే కదా నన్ను ఆ విధంగా తిట్టారు అని చెప్పేసి అని అంటాడు. అంటే తప్పు ఉంది కదా అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇద్దరు తనకి అంత మాత్రం తెలియలేదు. అది సీరియల్ కాబట్టి సరిపోయింది కానీ అది తాళి కట్టిన మూడు ముళ్ళేసి పెళ్లి అని చెప్పి ఎవరికైనా తెలుసు కదా అది. చాలా సినిమాలు చూసుంటారు. చాలా ఇది చూసుంటారు. ఏం తెలియకపోయినా కూడా అంత అమాయకురాలుగా బిహేవ్ చేసిందని అర్థం అనమాట. అంత తెలివి తక్కువగా ఉందా అని అనుకుంటా. సరే పోనీ మీ ఇంటికేమన్నా పోదామా అని చెప్పేసి అని అంటే వద్దులే మీ ఇంటికే పోదాం పదా అని చెప్పేసి అని అంటుంది. మా ఇంట్లో ఏముంది అక్కడ బూడిద. మా నాన్న ఎప్పుడో నాకు సార్థం పెట్టేసాడు గాని మీ ఇంటికే పోదాం పదా అనేసి అంటుంది. ఇంక వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతుంటారు. ఈరోజు మాధవ్ వాళ్ళ నాన్న అయితే అసలు బాగా టవలు గివులు అన్నీ కట్టేసి సోగ్గాడే చిన్ని నాయన అనుకున్నట్టు బాగా మంచిగా రెడీ అయిపోయి ఉంటాడనమాట. అందరూ వచ్చేస్తా ఉంటారు. బంధువులంతా వచ్చేస్తా ఉండేసరికి ఏంటి ఇంకా రాలేదా? ఇంకా రాలేదా? వచ్చినోడు మూసుకొని ఉండొచ్చు కదా! అట్లా కాకుండా వాళ్ళొచ్చేసి ఇంకా రాలేదా? వస్తారా రారా? అసలు జరుగుతుందా? జరగదా? అనేసి మాట్లాడుకుంటా ఉంటారు. వచ్చినోళ్ళు కూర్చుంటే వస్తే ఉన్నట్టు లేకపోతే లేనట్టు కదా! ఇంకా ఆయనైతే వాళ్ళ నాన్నైతే బాగా రెడీ అయ్యేసేసి ఫోటో షూట్ ఫోటో తీరా అంటుంటాడు. ఆయన వచ్చి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంటే
గోరా అంటే పోరా అని గోరా అని అంటాడు. అట్లాగా వచ్చిరా ఇంగ్లీష్ అయితే బాగా మాట్లాడుతా ఉంటాడు అనమాట వాళ్ళ నాన్న ఆ విధంగా ఫోటో షూట్ తీసుకుని ఆయనేమో చిన్న ఫోటో అరే ఆ ఫోటోస్ అన్ని దీంట్లో పంపించరా అని చెప్పి అనడం కానీ ఈరోజు తాగి రాలేదు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తా ఉన్నాడు. ఇంకా వీళ్ళైతే బయలుదేరేసి వస్తా ఉంటారు. ఇక మహా అంటుంది అబ్బా నేను ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోవాలబ్బా నాకైతే నిద్రే లేదు అంటుంది. అక్కడ దాకా వచ్చేసరికి వాళ్ళ పోస్టర్ కనిపిస్తుంది మహావేడ్స్ చక్రి అనేసి. అయ్యో కార్ తిప్పండి ఇక్కడ మీకు కనిపించట్లేదా అంటే ఏంటి అంటే ఓహో అంటే ప్రకృతే మా పెళ్లిని యాక్సెప్ట్ చేసిందా అని చెప్పేసి చక్రి అయితే హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. కానీ మహా అయితే తిప్పండి అని చెప్పి అంటుంది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు ఏమని అంటే అప్పుడు అక్కడ స్టేజ్ మీదకి రమ్మంటే నేను రాను అంటుంది కానీ మళ్ళీ వస్తుందిలే. ఇదే నా రివ్యూ బాగుంది బాగా చెప్పాను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ బాయ్.